వెంకట్ గారు యూటీఎఫ్ నుంచి ఉన్నారు. వెంకట్ గారు, ఇన్ టోటో మీరు ఈ కమిటీ రిపోర్ట్ వ్యతిరేకిస్తున్నారా లేదా కొన్ని పాయింట్స్ పట్ల మాత్రమే అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారా? నమస్కారం భరత్ గారు, అట్లా ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. 2-3 రోజులుగా వరుసగా ఈ అంశం మీద డిబేట్ పెడుతున్నందుకు జీ తెలుగు వారికి మా సంఘం పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు వక్తలు చెప్పారు ఎక్కడ పెడతారు, సమావేశాలు పెట్టలేదు అనేది. కానీ వారు చెప్పినట్టుగా రిపోర్ట్ లో కొన్ని పాఠశాలలు తిరిగిన మాట వాస్తవం, ఉపాధ్యాయ సంఘాలతో కూడా అప్రోచ్ అయిన మాట వాస్తవం. ఆ రిపోర్ట్ లో పేర్కొన్న వాటిలో కరెక్టే. కానీ దాని విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డెమోక్రటిక్ అప్రోచ్ ఉంది, కానీ ఇండిపెండెంట్ డిసిజన్ తీసుకున్నట్టుగా ఉంది ఆకునూరి మురళి గారి రిపోర్ట్ చూస్తా ఉంటే. అంటే అందరినీ అడిగాము, కానీ నాకు తెలిసిందే నేను రిపోర్ట్ లో ప్రజెంట్ చేస్తాను అన్న ధోరణి చాలా స్పష్టంగా కనబడ్డది ఇక్కడ. అందుకని ఈ రిపోర్ట్ లో చాలా పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ స్టేక్ హోల్డర్స్ గా ఉన్న ఉపాధ్యాయుల్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన బదులు ఉపాధ్యాయుల్ని నిందిస్తూ వ్యవస్థలో ఉన్న ఇతర లోపాలన్నింటినీ సవరించడం కోసం వారు ప్రపోజల్స్ పెట్టినట్టుగా ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగిన ఫెయిల్యూర్స్ కు ఉపాధ్యాయులే కారణం, ఉపాధ్యాయుల్లో ఉండే సర్వీస్ కండిషన్సే కారణం అన్న ధోరణితో వారు రిపోర్ట్ ప్రవేశపెట్టినట్టుగా ఉంది. ఇది మేము ప్రధానంగా వ్యతిరేకించదలుచుకుంది. అట్లాగే రెండో అంశం కూడా చూసినప్పుడు చైల్డ్ సెంటర్ ఓరియంటేషన్ అన్నారు వారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మాట్లాడే వక్తలందరూ చెప్పినట్టుగా మన దేశంలో తెలంగాణ ఒక స్వతంత్ర ఇది కాదు, విద్యా వ్యవస్థ గాని ఇతరం గాని. విద్యా చట్టం అనేది 2010 నుండి దేశంలో అమలవుతా ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం చూసుకొని విద్యా హక్కు చట్టం పరిధికి లోబడే ఏవైనా సవరణలు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడున్న వ్యవస్థ అంతా బాగుంది కాబట్టి ఇక సవరణలు అవసరం లేదని మేము అనట్లేదు. లోపాలు వచ్చినప్పుడు లోపాలని గుర్తించి సరి చేసుకోవడానికి రిపోర్ట్స్ వేయడం, కమిషన్లు వేయడం అనివార్యం. ఆ మార్పును ఆ కమిషన్ విధానాన్ని స్వాగతించాం. కమిషన్ కు మా ప్రతిపాదనలు కూడా ఇచ్చాం. మేము మా ఆర్గనైజేషన్ గా యూటీఎఫ్ గా కమిషన్ కు 2 సార్లు అప్రోచ్ అయ్యి కమిషనర్ తో మన చైర్మన్ గారితో కలిసి మాట్లాడాం, సిట్టింగ్స్ అయినాయి, మా అభిప్రాయాలు మేము చెప్పాం. కానీ మేము ఈ మాట నేను ఇంతకు అన్నట్టు చూడండి, డెమోక్రటిక్ అప్రోచ్ అంటే ఇండిపెండెంట్ గా తన ఒపీనియన్ చెప్పారనే దాన్ని ఎందుకు అన్నానంటే, మేము 2 సార్లు 3 సార్లు కలిసినప్పుడు వారితో చర్చించిన అంశాలన్నింటిలో చాలా వరకు మా అభిప్రాయాలతో ఏకీభవించారు వారు. ఎప్పుడైతే 1-2 అంశాల మీద మేము భిన్నాభిప్రాయం చెప్పామో వారి అభిప్రాయానికి మాకు, ముఖ్యంగా స్ట్రెంత్ విషయంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే 1500 నుంచి 2000 మంది పిల్లలు ఉండాలని వారు అన్నారు. అది అసాధ్యం, అది కరెక్ట్ కాదని మేము అన్నాం. కాబట్టి ఆ అభిప్రాయాలు చర్చ జరిగిన తర్వాత అప్పటి నుంచి మాతో కూడా చర్చించడం ఆపేశారు. అంటే ఎక్కడైతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా రిపోర్ట్స్ వస్తే వాటిని పరిగణలోకి తీసుకున్నారు, వాటి అభిప్రాయానికి భిన్నంగా వస్తే తీసుకోలేదని దీంతో మనకు అర్థమవుతా ఉంది. అందుకని నేను చెప్పాను. ఇక రెండో అంశం చెప్పాలంటే, విద్యా హక్కు చట్టం ప్రకారం మన దేశంలో ప్రతి కిలోమీటర్ లోపు ప్రైమరీ స్కూల్ ఉండాలా, 3 కిలోమీటర్ల లోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, ఆ చట్టం ఉన్నదే ప్రైవేట్ స్కూల్లో 25%, ప్రైవేట్ స్కూల్లో 25% పిల్లలకు రాయితీలు ఇవ్వాలి. ఎవరు ఇస్తున్నారు? అందుకనే ఉండాలి. కానీ ఇవాళ నేను ఎందుకు దీన్ని కోట్ చేస్తున్నానంటే భరత్ గారు, ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని నిబంధనలను పక్కకు పెట్టి మండలకు 1-2 స్కూళ్లు పెడతాము, ఆ 2 స్కూళ్లకు ఆ మండలంలో ఉన్న గ్రామాల నుండి పిల్లల్ని తరలిస్తామంటే 3 ఏళ్ల పిల్లవాడిని కూడా 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణం చేయించడాన్ని ఈ ఈ కమిషన్ చట్టబద్ధం చేస్తోందా అని నేను అడగదలుచుకున్నా. అంటే కిలోమీటర్ లోపల ఉండాలా బడి అనే యాక్సెసిబిలిటీ అనేది ఎందుకు పెట్టారు? 3 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు కిలోమీటర్ల కొద్ది బస్సు ప్రయాణం చేయంటే అది కరెక్ట్ కాదు, సైంటిఫిక్ అప్రోచ్ కాదు. సైకాలజికల్ ఆస్పెక్ట్ లో కూడా అది పిల్లవాడి మీద ప్రెషర్ పడుతుంది. అంతేకాదు, ఇవల్ల ఆ దానికి వారు చూపించే కారణం ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తాం అంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మీరు ఆరుట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆరుట్లలో ఏం జరుగుతుంది అంటే 400 నుంచి 1600 రూపాయలు పేరెంటే భరిస్తున్నారని చెప్తున్నారు.
అంటే ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వ దగ్గరే ప్రభుత్వమే చట్టబద్ధంగా పిల్లవాడి దగ్గర ఆర్థిక భారాన్ని మోయిస్తుంటే ఆ ఆర్థిక భారం మోయలేని పిల్లవాడు ఈ స్కూల్ కు రాలేకపోతే బస్సులో ఎక్కలేకపోతే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తప్పున్నాయి. అందుకని ఒక పిల్లవాడి ఆస్పెక్ట్ లో చేశామంటే పిల్లవాడి ఆస్పెక్ట్ ను కూడా మీరు పరిగణలోకి తీసుకోలేదు అనేది మేము చెప్పదలుచుకుంది. అంతేకాదు ఇలా మనం చూస్తా ఉంటే ఈ కమిషన్ రిపోర్ట్ లో మరి చెప్పే దాంట్లో ముఖ్యంగా టీచర్స్ సంబంధించిన దాంట్లో వ్యతిరేకమైన పాయింట్లు బాగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒకటి, వారు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థను ఇప్పటి వరకు జరిగిన ఫెయిల్యూర్స్ కు బాధ్యులుగా చేయదలుచుకున్నట్టుగా ఎక్స్పోజ్ చేయాలనుకున్నారో ఏంటో కానీ అర్థం కాలేదు. ఒకటి, శాలరీస్ ఇప్పటి వరకు ఉన్న వాళ్లకు ఇబ్బంది లేదు, సర్వీస్ లో ఉన్న వాళ్లకు మేము చెప్పలేదు, కొత్త రిక్రూట్మెంట్ లో తగ్గించుకోవాలని చూపిస్తున్నానని చెప్పి ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. కానీ ఇవాళ మేము అడగదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ కొత్తగా వచ్చే వాళ్ళక ఇప్పుడు ఉన్న వాళ్ళక కాదు, అసలు టీచర్ ప్రొఫెషన్ ని మీరు సొసైటీకి ఎలా ఎక్స్పోజ్ చేయదలుచుకున్నారు? వేతనాలతో కొలిసే ఒక ప్రొఫెషన్ గా చూడాలనుకున్నారా, లేక టీచర్ ప్రొఫెషన్ ని ఒక నోబెల్ ప్రొఫెషన్ గా డిగ్నిటీగా దీని ఒక ఫ్యాషనేట్ గా యూత్ అంతా అట్రాక్ట్ అయ్యేటట్టు ప్రొఫెషన్ గా దీన్ని డిజైన్ చేయాలనుకున్నారా లేదనేది మీ అప్రోచ్ లో మీరు అర్థం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి మీరు చెప్తున్న రీజన్ ఏంటి అంటే ప్రభుత్వాల యొక్క ఇన్వెస్ట్మెంట్ భారం తగ్గడానికి టీచర్ల వేతనాలను తగ్గించాలనుకుంటున్నారు మీరు. అంటే ఈ తగ్గిన వేతనాలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు అనేది మీరు ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ ని కూడా చూపించానని చెప్పి ఆ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ. వేతనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు కొత్తగా విద్య మీద స్పెండ్ చేస్తే నష్టమే ఉంది. అది ఇప్పుడు 7.8% ఖర్చు పెడుతున్నారు కదా, ఎక్కువ ఖర్చు పెడితే అయిపోతుంది. తీసుకురా ఈ ఫ్రీబీస్ కంటే ఈ తులం బంగారం ఈ ఫ్రీబీస్ కంటే విద్యార్థి మీద ఖర్చు పెట్టడం మంచిదే ఇక్కడ. అందుకే ఇవాళ ఈ ఉచితాల ఫ్రీ బస్సు ఇస్తే ఏమొస్తుంది? ఫ్రీ బస్సు బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తే అయిపోద్ది కదా. ఫ్రీ బస్సు దీని మీద ఎగ్జాంపుల్ చెప్తాను. రికమెండేషన్ జీతాలు కట్ చేసి కాదు, ఆ 7.7% ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీలో 20 నుంచి 25% ఖర్చు పెడుతున్నారు. మీరు 7 కాదు కనీసం 10% పెట్టండి. ఇప్పుడు 95% శాలరీస్కే పోతున్నాయి అంటారు కాబట్టి ఇంకో 50% ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకో 50% అదనంగా బడ్జెట్ పెట్టినా చాలా మంచిగా అవుతుంది. అట్లనే ఒక స్కూల్కి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు అంటే కాంట్రాక్టర్ల కమిషన్లు అందరి కమిషన్లు 100 కోట్లు పోతాయి. అసలు ఖర్చు 100 కోట్లు కూడా ఉండదు. ఆ స్కూల్ అంత పెద్ద బిల్డింగ్ కడితే దానిలో టాయిలెట్ క్లీన్ చేసేవాడు ఉండడు. 6 నెలల్లో టాయిలెట్ ఖరాబ్ అవుతుంది, అంతే కదా. అందుకని మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి 100 కోట్ల పెట్టి బిల్డింగ్లు అవసరం లేదు. నార్మల్ గా ప్రభుత్వం ఇప్పుడు ఏది ప్రైవేట్ స్కూల్ నారాయణ శ్రీచైతన్య అపార్ట్మెంట్ లో స్కూల్ పెడుతున్నాయి. వస్తలేవా చదువులు? మరి ఎట్లా చదువుకున్నాం? కింద కూర్చొని చదువుకున్నాం మనం అందరం కూడా. కింద కూర్చొని చదువుకోమట్లే కానీ బెంచీలు వేసి ఒక ఫ్యాన్ ఉండి ఒక మినిమం ఫెసిలిటీస్ లేకపోతే టీవీ ద్వారా విద్యా బోధన ఇవన్నీ కూడా ఇటువంటివి చేయొచ్చు. అంతే తప్ప 100 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి స్కూల్ అంటే ఒకటే స్కూల్లో ఆ 200 కోట్లో 2000 మంది కూడా చదువుకోలేరు. అందుకనే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నట్టు గాని విద్యా కమిషన్ చెప్తున్నట్టు గాని టీచర్స్ లో అట్రాక్ట్ అవ్వడానికి ప్రధానంగా ఉండాలంటే టీచర్స్ వేజెస్ బాగా ఉండాలి సొసైటీలో అనేది కొఠారి కమిషన్ చెప్పింది. కానీ ఇలా వీరు ఇచ్చిన రిపోర్ట్ తోటి ఏమైంది, సమాజంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. కానీ మరి అదే రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఇంకో మాట కూడా చెప్పాలి, ఇలా ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా వాళ్ళు మేము మాత్రమే నిజాయితీగా ట్యాక్స్ కడుతున్న వాళ్ళం ప్రభుత్వాలకు. అదొక ఒక రకంగా చెప్పాలంటే 12 నెలల జీతం తీసుకుంటే 10.5 నెలలు 11 నెలల జీతమే తీసుకున్నట్టు ఒక నెలన్నర మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం కేంద్రానికి, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. ఇది ఎవరు చెప్పట్లేదు. అంతేకాదు ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా సాలరీడ్ క్లాసే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది సాలరీ క్లాస్ అంతే. కానీ అదే సాలరీ క్లాసు అది ఓపెన్ సీక్రెట్. కానీ వాళ్ళ మన మురళి గారి రిపోర్ట్ చూస్తా ఉంటే ఎట్లా ఉందంటే మేము టీచర్ల వేతనాలను మార్కెట్ లో ఉన్న వేతనాలతో కంపేర్ చేసామన్నారు. అంటే ఎంత ఘోరమైన రిపోర్ట్ అంటే ఇది. దీంట్లో అంశం అంటే అదే తోటవాడు తొడగొస్తే నేను మెడగొస్తానన్న చందంగా ఉంది. కార్పొరేట్ వాడు 50,000 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తుంటే దాన్ని నివారించి పెంచాలని రికమెండ్ చేయాల్సింది
వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ టీచర్ 50,000 ఎవరు ఇస్తున్నారులేండి? 50,000 టీచర్లు కార్పొరేట్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు లేండి, స్కూల్లో పనిచేసే వాళ్ళకు ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసి మనకు మా రెగ్యులర్ టీచర్స్ యొక్క గవర్నమెంట్ స్కూల్ టీచర్ యొక్క వేతనాలను మెజర్ చూస్తుంటే యా దీని అర్థం ఏంటి? Yes. అంటే వారు తప్పు చేస్తుంటే మనం తప్పు చేయిస్తామని చట్టబద్ధ అంటే వాళ్ళ దోపిడీని చట్టబద్ధం చేయదలుచుకుందా ఈ కమిషన్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. యా అశోక్ అంతేకాదు ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ మీద ఎంత విషయం కక్కిందంటే ఆ రిపోర్ట్ లో రిక్రూట్మెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇంకా భవిష్యత్తులో ఉండదు. 5 ఏళ్లకు ఒకసారి టీచరు ప్రభుత్వానికి నచ్చితే కొనసాగిస్తుంది, ప్రభుత్వానికి పోస్టులు అవసరం లేదనుకుంటే తగ్గించుకుంటది. అంటే పర్మనెంట్ టీచర్ రిక్రూట్మెంట్ ఇంకా భవిష్యత్తులో ఉండదు అన్నమాట. ఓకే ఇట్లాంటి వ్యవస్థలో ఒక అభద్రతా భావాన్ని గనక తీసుకొస్తే ఉపాధ్యాయుడిగా తన 5 ఏళ్ల కోసమే నియామకమైన ఉపాధ్యాయుడు అనుకున్నప్పుడు తను మనస్ఫూర్తిగా ఎట్లా పనిచేస్తాడు? ఎట్లా పనిచేసినా పనిచేయకుండా ఈ ప్రభుత్వానికి అవసరం ఉంటే తీసుకుంటది, లేకుంటే లేదు అనుకున్నప్పుడు ఇవాళ కార్పొరేట్ స్కూళ్లలో కంపెనీలలో ఉన్న ఒక అభద్రతా భావాన్ని ఇక్కడ ప్రభుత్వ సెక్టార్ లో కూడా తెచ్చి ప్రవేశపెడతా ఉంటే మరి దీన్ని ఏ కోణంలో చూసుకోవాలి? అందుకనే అంతేకాదు ఉపాధ్యాయులకు ప్రమోషన్ల కోసం పరీక్షలు పెట్టాలి. అరే 8 సంవత్సరాల తరబడి పనిచేస్తుంటే ప్రమోషన్లు రావట్లేదని ఒక దిక్కు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు ఇలా టెట్ తీసుకొచ్చి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా టెట్ పరీక్ష రాయడమే దుర్మార్గం అని మొన్నటి వరకు మనం గగ్గోలు పెడుతూ ఉంటే ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇబ్బంది పడుతున్నా ఉంటే ఈయన ప్రమోషన్ల కోసం మళ్ళీ పదోన్నతుల కోసం మళ్ళీ పరీక్షలు పెట్టాలి, కెపాసిటీని బిల్డింగ్ టెస్ట్ చేయాలి అంటే ఏ టెస్ట్ చేస్తారు? ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటారు? ఇవాళ మేము చెప్తున్నాం గతంలో ఒక 25 ఏళ్ల కింద భరత్ గారు మీకు కూడా తెలిసి ఉంటుంది, ఉపాధ్యాయుల బదిలీల కోసం జెడ్పీటీసీ నుండి ఎంపీటీసీల నుండి మొదలుకొని అందరి ఇళ్లలో పడిగాపులు కాసే పరిస్థితి. రేపు మళ్ళీ ప్రమోషన్ కావాలంటే అదే పరిస్థితిలోకి తీసుకురాబోతున్నారా? అంటే ఇట్లాంటి అప్రోచెస్ చూసుకున్నప్పుడు మరి ఎందుకు ఆ రకమైన భావజాలంతో వారు ప్రవేశపెట్టారనేది మనకు అర్థం కావట్లేదు. కాబట్టి అనేక అంశాలు పాజిటివ్లు ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ డే మీల్స్ గురించి చాలా సపోర్ట్ గా మాట్లాడారు. దాని యొక్క కేటాయింపుల మీద స్పష్టమైన అభిప్రాయం కూడా చెప్పారు. అంతే. కానీ అక్కడే మిడ్ డే మీల్స్ వేతనాలు, వాళ్ళ వర్కర్ల వేతనాలు ఎంత 3,000 రూపాయలు ఉన్నది వాళ్ళ. దాని మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. యూనిట్ కాస్ట్ పెంచమన్నారు, కానీ ఆ మిడ్ డే మీల్స్ లో వర్కర్ల యొక్క సమస్యల గురించి పట్టించుకోలేదు. అంటే ఎంతసేపు చైల్డ్ సెంటర్ అంటూనే ఆ చైల్డ్ సెంటర్లు హ్యాపీగా ఉండడానికి, ఆ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ అవ్వడానికి అప్రోచ్ లో ఉన్న స్టేక్ హోల్డర్స్ గా ఉద్యోగులు, కార్మికులు వీళ్ళందరి యొక్క వెల్ఫేర్ ని కూడా రికమెండ్ చేయాల్సిన కమిషన్ వాళ్ళ వెల్ఫేర్ గురించి మర్చిపోయి వాళ్ళకు వేతనాల గురించి కంపేర్ చేసి అనవసరమైన విషయాలను చర్చలోకి తీసుకొచ్చి విద్యా కమిషన్ అనేది ఒక చెత్తబుట్ట లాగా డాక్యుమెంట్ లాగా తయారు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కొంత బాధాకరం. అందుకని ఇప్పటికైనా మేము చెప్పదలుచుకుంది చివరిగా ఏంటంటే ఆకునూరి మురళి గారు ఉపాధ్యాయ వ్యవస్థ మీద ఏదైతే చేశారో వారు దాన్ని సవరించుకొని ఒక మంచి అప్రోచ్ తో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుంటది. ఇప్పటికైనా వారు ఆలోచించుకోవాలని చెప్పి అశోక్ సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.